ఒక రాష్ట్రం గ్లోబల్ మ్యాప్లో నిలవాలన్నా, పెట్టుబడులు వెల్లువెత్తాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కనెక్టివిటీ అనేది అత్యంత కీలకం. విశాఖపట్నానికి సమీపంలో రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం ఓ విమానాశ్రయం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించే మహా ఆర్థిక కేంద్రం. ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్గా సర్కార్ చెబుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్లా మారనుంది భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. గ్లోబల్ డెస్టినేషన్గా అభివృద్ధి ప్రణాళికలకు రెక్కలు తొడుక్కుని రివ్వున ఎగిరేందుకు సిద్ధమైంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం నుంచి ప్రారంభం వరకు ప్రతి దశలోనూ అద్భుతమైన ఆధునిక టెక్నాలజీ మిళితమైంది. ఆగస్టు 1న ప్రధాని ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సంస్కృతి వారసత్వం మేళవింపుగా కనిపిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ లాంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం దశాబ్ద కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే పనులు పూర్తయి ప్రారంభానికి సంసిద్ధమైంది. ఇక్కడి నుంచి ప్రయాణికుల రాకపోకలతో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీని అభివృద్ధి చేయడమే కాకుండా కార్గో సౌకర్యాన్ని కల్పించాలనేది చాలా ప్రధానమైంది. ఈ ప్రాంతంలో పండించే ప్రతి పంట, ఆక్వా, అలాగే ఫార్మా ఎక్స్పోర్ట్స్ను విదేశాలకు పంపించాలనుకున్నప్పుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కీలక డెస్టినేషన్ అవుతుందనేది ప్రధానమైన అంశం. ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఇప్పుడు కార్గో ఎగుమతులు కూడా జరగబోతున్నాయి. ప్రయాణికులకు కనెక్టివిటీ ఆధారంగా మరింత విస్తృతమైన సౌకర్యాలను ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ ఇది కేవలం అభివృద్ధి ప్రణాళిక మాత్రమే కాదు, 7 ఏళ్లలో ప్రధాన ఆర్థిక శక్తిగా మలిచే ప్రతిష్టాత్మక రోడ్ మ్యాప్. 2032 నాటికి ఈ రీజియన్ను $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. 6 పోర్ట్లు, 7 ఉత్పాదక కేంద్రాలు, 17 ప్రధాన వ్యవసాయ జోన్లు, 6 సేవా హబ్స్, 12 టూరిజం హబ్స్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ దిశగా ఐటీ, ఏఐ, డేటా, సెమీకండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచింది ఎన్డీఏ సర్కార్. గూగుల్ రాకతో ప్రపంచ దేశాలు ఉత్తరాంధ్ర వైపు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని సాకారం చేసుకునే దిశలో గేమ్ చేంజర్ కానుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేరున్నారు. ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆశ, ఆకాంక్ష. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి తలమానికంగా కూటమి ప్రభుత్వం చెబుతోంది. ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా ఇక్కడే ల్యాండ్ కానుండగా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్రారంభించిన నాటి నుంచి 3 ఏళ్ల వ్యవధిలోనే ప్రపంచ శ్రేణి ఎయిర్పోర్ట్ పూర్తి చేసేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పేందుకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వేలాది మందితో ఉత్తరాంధ్ర కళారూపాలు, ధింసా నృత్యాల కోలాహలం నడుమ ప్రధానమంత్రిని స్వాగతించి ఆయన చేతుల మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేసుకోవడం అరుదైన ఘట్టం అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ ఒక రికార్డ్ టైంలో పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే గత ప్రభుత్వం యొక్క తాత్సరం కారణంగా ఇది పూర్తి కాలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క కళని పూర్తి చేసే విధంగా ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ రావాలి అని చెప్పి శరవేగంగా పూర్తి చేయటం, ఈ యొక్క అనేక రకాల పనులు చేయటంలో ముఖ్యంగా మన యొక్క విమానయాన మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ఒక పాత్ర ఉంది. ఆ విధంగా ఆయనకు కూడా ఒక ల్యాండ్ మార్క్ ఆయన ఊర్లో ఇవాళ ఎయిర్పోర్ట్ రావటం, ఆ విధంగా దీనికి ఆయన వెన్నుండి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ పూర్తి చేయడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఎయిర్పోర్టు రాష్ట్రానికే తలమానికంగా ఉండాలి, ఇట్ షుడ్ బి ఏ గేట్ వే ఆఫ్ ఆంధ్ర అని చెప్పి దానికి సంబంధించి అన్ని రకాల విశేషాలు ఇక్కడ పెట్టాలని చెప్పి ఆలోచనతో వాటన్నిటిని పెట్టారు. మన కళలు, ఏవైతే మన యొక్క కల్చర్ ఉందో, మన ట్రెడిషన్స్ అన్నిటినీ డిపిక్ట్ చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం, మన అగ్గి బరాట విప్లవ వీరుడు అల్లూరి పేరుతో ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఉండటం ఏదైతుందో మన గిరిజనులందరికీ కూడా ఆనందం కలిగించే విషయం. భోగాపురం ఎయిర్పోర్ట్ డిజైన్ నుంచి ఆపరేషన్ వరకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కనిపిస్తాయి. ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఉండే నిర్మాణం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తుంది. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ సముద్రం మీద నుంచే జరగడం మరో ప్రత్యేకత. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్యాగేజ్ చెక్ ఇన్ సిస్టమ్, ఇతర సౌకర్యవంతమైన సేవలు ప్రయాణికుల సమయాన్ని మరింత తగ్గిస్తాయి. నీలి సముద్రపు అందాలను చూస్తూ పచ్చటి కొబ్బరి తోటల మీదుగా విమానం ల్యాండింగ్, టేకాఫ్ జరుగుతుంటే మనం ఇండియాలోనే ఉన్నామా లేక విదేశాల్లో ఉన్నామా అనే భావన కలుగుతుంది. సరిగ్గా ఇటువంటి అనుభూతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికులకు దక్కనుంది. రాత్రిపూట 18 విమానాలు నిలపగల పార్కింగ్ సామర్థ్యం దీని సొంతం. మొత్తం 14 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు 200 విమానాలు దిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. టెక్నికల్ బిల్డింగ్ విస్తీర్ణం
81,000 చదరపు మీటర్లు. విమానాశ్రయం అంతర్గత అంశాలన్నీ ప్రత్యేకమే. ఏ మార్గంలో వచ్చినా ఒకవైపు తీరం అందాలు, మరోవైపు మన్యంలో చూడచక్కని ప్రదేశాలు వీక్షిస్తూ ప్రయాణం చేయవచ్చు. కళలు వారసత్వ సంపదకు నిలయం ఉత్తరాంధ్ర. ఇక్కడ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అనేక ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కమర్షియల్ టెర్మినల్కి సంబంధించి లోపల చూసినప్పుడు రూఫ్ అంతా కూడా ముత్యాల ముగ్గులను తీర్చిదిద్దినట్టుగా డిజైన్ చేశారు. ఇది ఒక యూనిక్ ఫీచర్గా మనకు కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఇదే ఆకారం ఉంటుంది. లోపలన్నా కూడా ముగ్గులతో డిజైన్ చేసి ఉంది. ఇక వాల్ అంతా కూడా కళలకు సంబంధించి కూచిపూడి, భరతనాట్యం వంటి వాటితో పాటుగా ఉత్తరాంధ్ర ఆలయాలు వాటి యొక్క విశిష్టతలను తెలియజేసే విధంగా డిస్ప్లే ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రూపకల్పన జరిగింది. సముద్రానికి అత్యంత దగ్గరగా విజయనగరానికి, అటు విశాఖపట్నానికి, ఇటు శ్రీకాకుళానికి మధ్యలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. దీని కారణంగా ఒకటి వారసత్వ సంపద ఇక్కడికి వచ్చే పర్యాటకులకు, దేశ విదేశీ పర్యాటకులకు నేరుగా వాటి గురించి తెలుసుకునే అవకాశం కలగడంతో పాటుగా ఒక ఎన్విరాన్మెంట్ ఓవరాల్గా ఎకో సిస్టమ్ అంతా కూడా నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రాంత వైభవాన్ని, ఇక్కడ ఉన్న అద్భుతమైన కళారూపాలను ప్రతిబింబించే విధంగా దీన్ని రూపొందించడం అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఓవరాల్గా ఎయిర్పోర్ట్ అంతా కూడా ఏదో ఒక యూనిక్ డిజైన్తో కనిపిస్తుంది. అది లోకల్ నేటివిటీ, ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన నేటివిటీ ఉంటుందో ఆ నేటివిటీని ప్రతిబింబించే విధంగా వీటిని రూపొందించడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్కడ చూసినా ఇదే వాతావరణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని రెడ్ చిల్లీ కావచ్చు, లేకపోతే ఇతర స్పైసెస్ కానీ, లేకపోతే ఆలయాలకు సంబంధించిన సమాచారం కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రతిబింబించే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. యూనిక్ ఫీచర్స్, టెక్నికల్గా చాలా పటిష్టమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో లోకల్ నేటివిటీకి తగ్గట్టుగానే అనేక నిర్మాణాలు చేయటం అనేది ఆకట్టుకుంటోంది. ఓవరాల్గా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వచ్చినప్పుడు మన యొక్క ఆలయాలు సింహాచలం నుంచి అరసవెల్లి వరకు, అటు తిరుపతి నుంచి కాణిపాకం వరకు ఏమి ఆలయాలు ఉంటాయి, రాష్ట్రంలో ఉన్న ఆలయాలు, వాటి వైభవం, వాటికి సంబంధించిన విశేషాలను, విశిష్టతలను కూడా డిస్ప్లే చేస్తూ దేశీ విదేశీ ప్రయాణికులందరినీ కూడా ఆకట్టుకునేందుకు విధంగా వీటిని రూపొందించిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా అంతర్జాతీయ విమానాశ్రయంలో లోకల్ నేటివిటీని రూపొందించడం అనేది ఒక అద్భుతమైన అంశం. ఇక్కడ వచ్చే పర్యాటకులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, వారందరికీ కూడా ఇదొక ఆసక్తికరమైన అనుభవంగా ఉంటుంది. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ మాత్రమే కాదు, సాంకేతికంగా అత్యంత అడ్వాన్స్డ్ సిస్టంతో నడుస్తుందని నిర్మాణ సంస్థ చెబుతోంది. ఇప్పటికే 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు అందిస్తున్న ఎయిర్పోర్ట్లు ఉండగా ఏపీలో ఏఐ సేవలు సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా కీలకమైన ప్యాసింజర్, బ్యాగేజ్ చెక్-ఇన్ వ్యవస్థలో జాప్యం కారణంగా ఎక్కువ సమయం పడుతుంది. అదే ఏఐ అనుసంధానం చేయడం వల్ల బ్యాగేజ్ను సైతం సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకునే సౌకర్యం సమకూరుతుంది. సముద్రానికి అత్యంత దగ్గరగా ఉండడంతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు నిర్మాణంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది జీఎంఆర్ సంస్థ. తీవ్ర తుఫాన్ల తాకిడిని తట్టుకునేలా ఈ ఎయిర్పోర్ట్ను రూపొందించారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులను, ఏకంగా 27 సెంటీమీటర్ల వర్షపాతాన్ని సైతం ఎదుర్కోగలదు. అత్యంత భారీ వర్షం కురిసినా ఎయిర్పోర్ట్లో చుక్క నీరు నిలబడకుండా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను నెలకొల్పారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, దక్షిణ ఒడిశాలోని కోరాపుట్, గంజాం, గజపతి, మల్కాన్గిరి, రాయగఢ జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కు విమాన సదుపాయం అందుబాటులోకి రానుంది. తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలు విదేశాలకు వెళ్లాలంటే అటు హైదరాబాద్, ఇటు బెంగళూరు, లేదంటే ముంబై, ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అన్ని దేశాలకు, ప్రాంతాలకు విమానయాన సౌకర్యం కలిగినట్లే. భోగాపురం, హైదరాబాద్, అమెరికా నేరుగా వెళ్లే ప్రత్యేక విమాన ప్రతిపాదనలు సైతం ఉన్నాయని ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. దీనికి తోడు ఏటా 20,000 టన్నుల సరుకుల ఎగుమతులకు అవకాశం కలగనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ డిజైన్ నుంచి ఇంటీరియర్ వరకు అడుగడుగునా ఉత్తరాంధ్ర వైభవం కనిపిస్తుంది. తెలుగుదనం ఉట్టిపడేలా నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. బొబ్బిలి వీణ, ఏటికొప్పాక బొమ్మ, గుంటూరు మిర్చి, అరకు కాఫీ, ఇలా అన్ని అంశాల్లోనూ ఏపీ విశిష్టతను ప్రతిబింబిస్తున్నాయి. ఇంటీరియర్లో ముత్యాల ముగ్గులు, స్క్రీన్స్పై ఆధ్యాత్మిక వైభవం, కళలు, కళారూపాలు, ఎటు చూసినా ప్రత్యేకతలే. ఇక మన్యం వీరుడి పేరుతో ఏర్పాటైన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ల్యాండ్మార్క్ మాత్రమే కాదు, ఇక్కడి సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసే వారధి. గుంటూరు మిర్చి, బందరు లడ్డు, కొండపల్లి బొమ్మ, ఇవన్నీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా సుపరిచితం. కానీ విశాఖపట్నానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే పర్యాటకులు ప్రయాణికులకు వీటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. వాటన్నిటిని కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగాయి. ఎయిర్పోర్ట్ మొత్తం ఇటువంటి డిస్ప్లేలు కనిపిస్తున్నాయి. వీటిలో అరకు వ్యాలీ కాఫీ, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కీలకంగా ఎదిగిన అరకు వ్యాలీ కాఫీ, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తోలు బొమ్మలు, బందరు లడ్డు, గుంటూరు సంగం పిల్లి, ఇవన్నీ కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా ఎయిర్పోర్ట్లో ఎంట్రన్స్ దగ్గర, అరైవల్, డిపార్చర్ గేట్ల దగ్గర ఇవి చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు వచ్చే పర్యాటకులు ఎవరైతే ఉంటారో, సందర్శకులు కావచ్చు, లేకపోతే పర్యాటకులు, ప్రయాణికులు అందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నేటివిటీని ప్రతిబింబించే ఈ డిస్ప్లే అన్నీ కూడా స్వాగతం పలుకుతున్నాయి. ఒక విధంగా అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కళలకు సంబంధించి, సాంస్కృతిక వారసత్వ సంపదకు సంబంధించిన చిత్రాలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఆకట్టుకునేవిగా మనకు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ ప్రయాణికుల కోసం లాజిస్టిక్ సపోర్ట్ విస్తృతం చేసింది యంత్రాంగం. 20 ఈవీ బస్సులు ప్రారంభం కానుండగా వాటికి ఏరో ఎక్స్ప్రెస్లుగా నామకరణం చేసింది. విశాఖ నగరంలో 8 స్టాపుల్లో ఆగుతూ ఈ బస్సులు విమానాశ్రయానికి చేరుకుంటాయి. భవిష్యత్తులో వీటి సంఖ్యను 4 రెట్లు పెంచేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెడుతుందంటున్నారు అధికారులు, స్థానికులు. ముఖ్యంగా ఇది ఈ ప్రాంత అభివృద్ధికి ఓ చక్కని ల్యాండ్ మార్క్గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒక 10 ఎయిర్పోర్ట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భారతదేశ ప్రభుత్వం గుర్తించింది. దీన్ని ఆ స్థాయిలో డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ హైవే ప్రాంతంలో ఇటు సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ సుందరమైన ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడమే ఇక్కడ అభివృద్ధికి కాంక్షించి, అభివృద్ధికి సంబంధించి ఏ అంశాల్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆగస్టు 1ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన తర్వాత అనేక దీని అనుబంధ సంస్థలు, దీనికి ఏంటంటే కార్గో ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ దీనికి అనుసంధానించి ఉండబోతుంది. దీనికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి అనేక అనుబంధ సంస్థలు కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇది కూడా స్థానిక సంస్కృతిని ఉట్టిపడేలాగా ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ నగరానికి మధ్య దూరం 44 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు గంటన్నర. విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ కారణంగా నిర్దిష్ట సమయంలో విమానాశ్రయానికి చేరుకోవడం ఛాలెంజ్గా మారుతుందని ఆందోళన మొదటి నుంచి ఉంది. ప్రయాణ సమయం ఎక్కువ కావడం వల్ల ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ను కొనసాగించాలనే బలమైన వాదనతో పాటు అభ్యర్థనలు వచ్చాయి. అయితే ఒప్పందం మేరకు ఈ ప్రతిపాదన సాధ్యం కాదని తేలిపోగా ప్రయాణికుల రవాణా సమయం తగ్గించడంతో పాటు కనెక్టింగ్ రోడ్ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది యంత్రాంగం. దాదాపు 230 కిలోమీటర్ల అంతర్గత రహదారుల పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. అదే సమయంలో రవాణా భారం తగ్గించేందుకు నగరం నుంచి భోగాపురానికి ప్రతి అరగంటకు ఏరో ఎక్స్ప్రెస్ను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇప్పటికే 20 ఎలక్ట్రిక్ బస్సులను ఏరో ఎక్స్ప్రెస్లుగా మార్చింది. ప్రయాణికుల డిమాండ్ను బట్టి సంఖ్యను పెంచేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఓలా, ఊబర్ క్యాబ్ సేవలను కూడా అనుమతించేలా జీఎంఆర్తో చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టు 17 నుంచి, అంటే కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమైన తొలి రోజు నుంచే క్యాబ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే కాదు, ఇక్కడి నుంచి ఏటా వేల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరగబోతున్నాయి. అభివృద్ధికి ఇదొక చిరునామాగా మారబోతోంది. ఫార్మా, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఆక్వా ఉత్పత్తులను అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేసుకునే విధంగా ప్రణాళికాబద్ధమైన కార్గో టెర్మినల్స్ను కూడా ఇక్కడ సంసిద్ధం చేశారు. ఇప్పటి వరకు రోడ్డు మార్గం లేదా సముద్ర మార్గం ద్వారానే రవాణాను ఆశ్రయిస్తుండగా ఇక నుంచి ఎయిర్ కార్గోను అభివృద్ధి చేసుకోవడం ద్వారా, ఎయిర్ కార్గో అందుబాటులోకి రావడం ద్వారా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాల్యూ ఎడిషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అది మరింత వేగంగా ఇన్ టైంలో కస్టమర్లకు చేరడానికి, డెస్టినేషన్స్కి చేరడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఆర్థిక స్వావలంబనకు, ఈ ప్రాంతం యొక్క విస్తృతమైన అభివృద్ధికి, పారిశ్రామిక ఎదుగుదలకు ఊతమిస్తుందని కూడా అధికార వర్గాలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెల 17 తర్వాత ఆపరేషన్స్లోకి రాబోతోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ, భోగాపురం విమానాశ్రయం నుంచి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి మణిహారం అన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త దిక్సూచి అంటూ కొనియాడారు.
భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా ఆధునిక ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరాంధ్ర సంప్రదాయాలతో ఘన స్వాగతం పలుకుతామంటున్న మంత్రితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శాఖకు సంబంధించి బస్సులతో పాటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని ప్రధానంగా ఆయన దృష్టి సారించి విశాఖలోనే మకాం చేశారు. ప్రస్తుతం మన దగ్గర రాంప్రసాద్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. సార్, ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈవీ బస్సులు ఇప్పటికే ట్రయల్ రన్ జరిగినాయి. ఎన్ని బస్సులు రన్ చేయబోతున్నారు? భవిష్యత్తులో వాటిని ఏ సంఖ్య పెంచే అవకాశం ఉంటుంది? ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది కూడా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఇప్పుడు నడిబొడ్డున పాత ఎయిర్పోర్ట్ ఉండేది. ఇప్పుడు కొంచెం ఎయిర్పోర్ట్ కొద్దిగా ఊరు అవతల ఉండడం వల్ల ఏ విధమైన కష్టం రాకుండా, అలాగే ప్రయాణికులకు కూడా ప్రైజ్ ఫ్రెండ్లీ ఉండే విధంగా ఇప్పటికి మేము నిన్న ఒక 20 ఈవీ బస్సులు స్టార్ట్ చేయడం జరిగింది. 17వ తారీఖున ఎప్పుడైనా నుంచి ఎయిర్పోర్ట్ రన్ మొదలవుతుందో ఆ రోజు నుంచి ఈవీ బస్సులు ఇస్తాం. ఫేర్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. ట్యాక్సీలు అలాగే ఓన్ కార్స్ ఎవరైతే ఆఫర్ చేయలేకపోతారో అలాంటి వాళ్లకు సేమ్ హైదరాబాద్, బెంగళూరు సిటీలో ఏ విధంగా ఏరో ఎక్స్ప్రెస్ నడుస్తూ ఉంటాయి అదేవిధంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఎన్ని బస్సులు ఇప్పుడు రన్ చేస్తారు? భవిష్యత్తులో ఈ సంఖ్యను అంటే ఫ్లీట్ ఎంత పెరిగే అవకాశం ఉంటుంది? 100 వరకు ఫ్లీట్ పెంచేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిటీలో 8 రీజన్స్ తీసుకున్నాము. గాజువాక నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ ఐటీ హిల్స్ దగ్గర, ఇక్కడ బీచ్ రోడ్ నుంచి, ఇక్కడ మంచి ఎక్కడెక్కడి నుంచి పొటెన్షియల్ ఉంటుందో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. సభకు సంబంధించి ప్రధానమంత్రి గారు జాతికి అంకితం చేసే ఒక సభని అట్టహాసంగా నిర్వహించాలనుకుంటున్నారు. దానికోసం ఎన్ని బస్సులను మీరు ఏర్పాటు చేస్తున్నారు? ఎక్కడి నుంచి వీళ్ళు మొబిలైజేషన్ జరగబోతోంది? ముఖ్యంగా ప్రపంచమంతా ఇప్పుడు ఆంధ్ర వైపు చూస్తూ ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ సిటీ ప్రైవేటీకరణ ఆపడం, దానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క పోరాటం సాధ్యమైంది. కేంద్రం కూడా ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత గూగుల్ డేటా సెంటర్ తీసుకొని రావడం, మల్టిపుల్ ఐటీ కంపెనీలు ఇక్కడికి రావడం, స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ రావడం, ఇలాంటి చెప్పుకుంటూ పోతే వైజాగ్ అనే దానికి చరిత్ర పుటల్లో నిలిచిపోయే సంవత్సరాలు 25-26 సంవత్సరాలు. అలాంటి సిటీకి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. చరిత్రలో మిగిలిపోయే ఒక కార్యక్రమం చేపట్టాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. గతంలో యోగాంధ్ర కార్యక్రమం కూడా ఇక్కడే చేయడం జరిగింది. అది కూడా ఒక రికార్డు. ఇప్పుడు రేపు ఆయన కార్యక్రమానికి కూడా సుమారుగా 3.5 లక్షల మందిని ప్రజలను సమీకరించే పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా మంత్రివర్గ బృందం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంది. ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ప్రధానమంత్రి ప్రోగ్రాం సక్సెస్ చేయాలా. ఆర్టీసీకి సంబంధించి ఈవీ బస్సులు వస్తే మా ఉపాధికి గండిపడుతుందన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి ఎట్లాంటి చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఎప్పటికీ ఆర్టీసీ అనేది గవర్నమెంట్ కిందే ఉంటుంది. ఆర్టీసీ కూడా కార్మికులు ఎవరైతే పనిచేసినా వాళ్ళ సొత్తే. ఎప్పటికీ ఆర్టీసీ అనేది ప్రైవేట్ పరం చేయం. అలాగే ఆర్టీసీ మనుగడ కూడా మాకు ముఖ్యం కాబట్టి ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1450 బస్సులు తీసుకొని వచ్చాం. ఫస్ట్ 2024-25లో బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ నెల చివరికల్లా 500 సిఎన్జితో నడిపే బస్సులు పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తూ ఉంది. ఇది ఒక పక్కల ప్రైవేట్ కొనుగోలు చేసినా కూడా అవి అండర్టేకింగ్ వచ్చి ఏపీఎస్ఆర్టీసీ. పర్ఫెక్ట్గా గవర్నమెంట్ కూడా 500 సిఎన్జి బస్సులు కొంటా ఉంది. రేపు పరిస్థితులకు అనుకూలంగా ఈరోజు యాక్ట్ చేయడం ప్రభుత్వం యొక్క లక్ష్యం. మొన్న మీరు చూశారు ఇరాన్ అమెరికా వార్, డీజిల్ క్రైసిస్ ఎంత వచ్చాయో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు ఈవీ అనేది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రపంచం అంతా ఈరోజు ప్రపంచీకరణలో భాగంగానే ఈవీ టెక్నాలజీ వాడుకోవడం జరుగుతుంది. కార్లు, స్కూటర్లు, బస్సులు కొనుగోలు జరుగుతుంది. అలాంటప్పుడు మనం కూడా ఎందుకు పోకూడదనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అది పర్యావరణ హితంగా పనిచేసే విధంగా ఈవీ బస్సులు కొనుగోలు జరిగింది. శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.